జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము షట్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపల పరిస్థితిని పరిశీలించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంల పరిస్థితిని కలెక్టర్ ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాన్ పోల్డ్ ఈవీఎంల 1600 ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈవీఎంల పరిస్థితి, ఇక్కడ కల్పిస్తున్న భద్రత, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై కలెక్టర్ తమీం అన్సారియా సంతృప్తి వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇన్ఛార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలుగుదేశం నుండి కాళేశా, బీజేపీ నుండి రాజశేఖర్, కాంగ్రెస్ నుండి రసూల్, ఆప్ నుండి సుదర్శన్ రావు, సిపిఎం నుండి సయ్యద్ హనీఫ్, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అది మొత్తం ఇందులో మనము అవేర్నెస్ కోసం తర్వాత రిజర్వ్ కోసం కొన్ని బాక్స్లో 10 పెట్టారు. బాక్స్ పెట్టారు అంటే మనకి ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్టు కొన్ని మనం తయారు చేసుకున్నాం. అది కూడా అంటే మేడం దానిలో ఈరోజు పెట్టేసి సీడ్లు కొంతమంది వేశారు మేడం. అంటే 4 కోడి యూనిట్స్ కూడా సీడ్లు వేస్తున్నారు మేడం. పక్కన మేము ఎక్సెప్ట్ చేస్తాం. మనకేంటంటే వెరైటీస్ కోసం మనం అంటే లాస్ట్ ఇంకోసారి లోపల తగ్గిన అంటే ఇవాళ తర్వాత ఎంత కాస్ట్ లక్షలు ఇవన్నీ వెనక్కి పంపిస్తామంటారు. లేకపోతే వేస్ట్ సార్ ఈ బ్యాటరీస్ ఇవి 2009 బ్యాటరీస్ ఎక్కడనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన బ్యాటరీస్ దాని మీద అక్కడ పెట్టాం మేడం. క్లారిఫికేషన్ అవుతున్నా మేడం. ఎంత జిల్లాలో ఎక్కడైనా సరే ఇస్మాయిలింగ్ మేడం పెట్టాం మేడం. 12 యూనిట్లకి డబ్బులు కట్టాను మేడం. ఇది మన వెరిఫికేషన్ కోసం దాన్ని పంపించాం మేడం. అంటే 48 days అయిపోయిన తర్వాత అందులో తెలిసింది మేడం. అది 2018 అది కూడా ఎవరు అంటే ECI instruction prakaram this election officer every month and once in 3 months in the presence of political parties EVM godowns anadi inspection chesi report pampinchali. So dani prakaram ee roju quarterly inspections in the presence of political parties anni parties nunchi kuda vacharu except వైఎస్ఆర్సీపీ పార్టీ, మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు. సో వారు ప్రెసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్, సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎంస్, దాదాపుగా ఒక 1600 అన్పోల్డ్ ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి. దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్, సో ఎలా ఉంది, సీల్ సిస్టమ్, సెక్యూరిటీ, దాని ప్రకారం
ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది. ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం.